ప్రజల మధ్యలోకి వెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే తనపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం తగదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. అలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే తండ్రి వయసు ఉన్న వ్యక్తి అని కూడా చూడనంటూ ఘాటుగా హెచ్చరించారు. ఇక ఈయన మనిషి పెద్ద మనిషి మా తండ్రి ఏజ్ ఉంటాడని ఆయన ఇన్ని రోజులు ఏమనలే. నేను ఈయనేందో ఈమె పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అనేదో మాట్లాడుతున్నట్టు. నిరంజన్ రెడ్డి గారు, మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా. నేను మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండే మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి తట్టు మాట్లాడితే తండ్రి వయసు అని కూడా చూడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన జనం బాట కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్న ఆమె సోమవారం జిల్లా కేంద్రంలోని విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 10 ఏళ్లలో అభివృద్ధి ఏమీ జరగలేదని, ఏ చిన్న పిల్లవాడిని కదిలించినా నిరంజన్ రెడ్డి అవినీతి గురించి చెబుతారన్నారు. ఇంతటి అవినీతిని ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎక్కడా చూడలేదని విమర్శించారు. వనపర్తిలో ఈయన ఉంటే భారత రాష్ట్ర సమితి బతికి బట్ట కట్టదని, ఈ విషయాన్ని మాజీ సీఎం కేసీఆర్ గుర్తించాలన్నారు.